హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఓ చిన్న లైఫ్. ఈరోజు మన వీడియో అయితే కనుక ఎల్లోరా కేవ్స్ ఇంకా భూ కైలాస మందిరమైనటువంటి శివుని టెంపుల్ దగ్గరికి మనం బయలుదేరుతున్నాం. ముఖ్యంగా మేమైతే కనుక షిరిడీ నుంచి మా ప్రయాణం మొదలుపెట్టాము. షిరిడీ నుంచి ఎల్లోరా కేవ్స్కి వెళ్ళటానికి ఖచ్చితంగా 99 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ముఖ్యంగా 1.5 అవర్ నుంచి 2 అవర్స్ జర్నీ అయితే గనక పడుతుంది. మేమైతే గనక ఒక కార్‌ని బుక్ చేసుకొని అందరం కలిసి కైలాస మందిరానికి వెళ్ళాము. చూస్తున్నారు కదా! మనం వెళ్తున్న దారి కూడా ఎంత బాగుందో. ఆ రోజేంటంటే చినుకులతో సందడి చేస్తూ, ఇంకా మాతో ఉన్న మా పిల్లలు కూడా అల్లరి చేస్తూ సరదాగా మా ప్రయాణం మొదలుపెట్టాము. మేమైతే గనక ఎల్లోరా కేవ్స్‌ని రీచ్ అయిపోయాము. ముఖ్యంగా మనం లోపలికెళ్ళే ముందు ఎల్లోరా కేవ్స్ గురించి కొన్ని పాయింట్స్ చెప్పుకుందాం. అందులో ఫస్ట్ పాయింట్ ఏంటంటే, ఈ ఎల్లోరా కేవ్స్ అనేవి 500 సంవత్సరాల క్రితంది అని చెప్పేసి మన చరిత్రకారులు చెబుతున్నారు. ఇంకొకటి, ఎవ్రీ ట్యూస్‌డే ఎల్లోరా కేవ్స్ వచ్చేసి క్లోజ్ చేయబడుతుంది. ముఖ్యంగా దీని ఓపెన్ చేసే టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 6 AM నుంచి క్లోజింగ్ టైం 6 PM వరకు ఉంటుందన్నమాట. మనకి 5:30 నుంచే లోపల సెక్యూరిటీ గార్డ్ వచ్చేసి అందరినీ బయటికి పంపించడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. మనం కేవ్స్ లోపలికి వెళ్ళటానికి ఎంట్రీ టికెట్ కూడా ఉంటుంది. ఎంట్రీ టికెట్ కాస్ట్ వచ్చేసి రూ. 40, అంటే 40 రూపీస్ అనమాట. బిలో 15 ఇయర్స్ లోపు పిల్లలకైతే గనక ఫ్రీ ఉంటుంది. మేము లోపలికి వెళ్ళేటప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఆ ప్లేస్‌లో అందరూ ఫోటో దిగుతూ ఉంటారు. సో, మేము కూడా అలానే ఫోటో తీయించుకున్నాం. అమ్మా, నాన్నని ఫోటో తీయించడానికి ఎంత టైం పట్టిందో చూస్తున్నారు కదా! అమ్మా, నాన్న ఇద్దరు కలిసి దిగాలంటే అమ్మ అయితే గనక సిగ్గుపడుతూ ఉంది. ఫోటో దిగుతూ నవ్వుతూ ఉంది. ఎల్లోరా కేవ్స్‌ని 1 ఆర్ 2 అవర్స్‌లో ఎక్స్‌ప్లోర్ చేద్దాం అనుకునే వాళ్ళు అసలు వెళ్ళకపోవటమే కరెక్ట్. ఎందుకు అంటే గనక అక్కడికి వెళ్ళాక మీకు టైం అనేది తెలీదనమాట. మినిమమ్ 5-6 అవర్స్ అయితే గనక పడుతుంది. అక్కడ ఇంకా ఫుడ్ తెచ్చుకొని ఫ్యామిలీ మెంబర్స్‌తో కలిసి తినొచ్చు. అటు ఇటు తిరుగుతూ అన్నీ చూస్తూ ఎంజాయ్ చేయొచ్చనమాట. మన ఈ భారతదేశంలో ఎన్నో కేవ్స్ ఉన్నాయి కదా! ఎన్నో గుహలున్నాయి. అన్నిటికంటే ఎల్లోరా కేవ్స్ ఎందుకు ఇంత ప్రాముఖ్యత సాధించింది అని అనుకుంటున్నారా? నిజంగా ఏదైనా కన్‌స్ట్రక్షన్ స్టార్ట్ చేయాలి అంటే గనక, లేదా గుడైనా కానీ, బడైనా కానీ, ఏదైనా కేవ్ కానీ కింద నుంచి మొదలుపెడతారు. గ్రౌండ్ నుంచి కన్‌స్ట్రక్షన్ స్టార్ట్ చేస్తారు. కానీ ఈ ఎల్లోరా కేవ్స్ యొక్క ప్రాముఖ్యత ఏంటో తెలుసా? ఒకే ఒక్క, అంటే ఏకశిలతో పైనుంచి కన్‌స్ట్రక్షన్ మొదలుపెట్టారు. ఎంత గొప్ప చరిత్ర ఉందో తెలుసా అండి? నిజంగా అది చూడటానికి 2 కళ్ళు సరిపోవనమాట. ముఖ్యంగా హిమాలయాల్లో మహాశివుని యొక్క టెంపుల్ ఎలా ఉంటుందో, అలాగనే మనకి ఇక్కడ ఎల్లోరా కేవ్స్‌లో కైలాస టెంపుల్‌గా నిర్మించబడింది. ముఖ్యంగా దీని నిర్మాణం పైనుంచి కిందకి జరిగిందనమాట. ఈ నిర్మాణానికి 150 సంవత్సరాలు పట్టిందంట. ముఖ్యంగా ఈ నిర్మాణాన్ని చేయటానికి హ్యూమన్ బీయింగ్సా? ఏలియన్సా? అన్నది చాలామంది రకాలుగా చాలా కథలుగా చెప్పుకుంటారు. నిజం చెప్పాలంటే ఏలియన్స్ ఏమో కానీ, మన హ్యూమన్ బీయింగ్స్ ఏం చేసినా గానీ ట్రెండేనండి. చాలా చెప్పుకోదగ్గింది. చూస్తే గనక మీరైతే తప్పకుండా మెచ్చుకుంటారు. హిమాలయంలో మహాశివుని గుడి మంచుతో కప్పబడినట్లుగా మన ఈ కైలాస గుడి కూడా చక్కని తెలుపు రంగులో గుడిని నిర్మించబడింది. ఇంకా ఈ ఆలయం మొత్తం వచ్చేసి రథం ఆకారంలో ఉంటుందన్నమాట. మరొకటి, ఈ ఆలయం కింద ఒక పెద్ద నగరం ఉండేది అని మన చరిత్రకారులకి ఒక నమ్మకము. ఈ ఆలయం నిర్మాణానికి 20-30 వేల టన్నుల రాళ్ళు ఉపయోగించారు. అసలు అవన్నీ ఏమైపోయావి అని అనిపిస్తూ ఉంటుంది. ఈ ఆలయం మొత్తము హండ్రెడ్స్ ఆఫ్ స్టోన్ ఇమేజెస్. అసలు ఎలా తయారు చేశారో, ఓన్లీ ఒక హ్యామర్ యూజ్ చేసుకొని. చాలా గ్రేట్. ఆలయంలో మీరెక్కడ చూసినా కానీ మహాభారతం ఎపిసోడ్స్, రామాయణము, ఇలా మన చరిత్రలు అన్నీ ఆ గోడలపైన ఎంత బాగా చెక్కారో అని అనిపిస్తుంది. ఇంకొకటి, ఈ ఆలయం చుట్టుపక్కల, అంటే ఒకవైపు బుద్ధిజం టెంపుల్, మరొక వైపు జైన్ టెంపుల్ కూడా ఉంటుంది.
ట్రెక్కింగ్ చేయటానికి, ఫోటోషూట్‌కి మంచి ప్లేసు. ఎవరైతే గనక ఎంజాయ్ చేయాలి, ఫ్రెండ్స్, ఫ్యామిలీతో వెళ్ళాలనుకునే వాళ్ళు ఫుల్ డేని అక్కడ గడపొచ్చు. ఇంకొకటి మనకి ఆలయానికి 2 వైపులా వాటర్ ఫాల్స్ కూడా ఉంటాయన్నమాట. దగ్గరకైతే గనక వెళ్ళటానికి అలో చేయరు కానీ, దూరం నుంచి చూసి ఎంజాయ్ చేయొచ్చు. ఫైనల్‌గా చూసి అందరూ ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను. నిజం చెప్పాలంటే వావ్! అని ఫీల్ అయితే సరిపోదు. వావ్! రియల్లీ గ్రేట్ అని మనం ఫీల్ అవ్వాలి. ఎందుకంటే వాళ్ళసలు ఎలా బిల్డ్ చేశారు? సింగిల్ స్టోన్ యూజ్ చేసి, హ్యామర్ యూజ్ చేసి అని అనిపిస్తుంది. నిజంగా నాకు ఈ వీడియో మీ అందరితో షేర్ చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. మీకైతే గనక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఇట్.